హాయ్, దిస్ ఇస్ జానకిరెడ్డి దుబ్బాక. డీజేఆర్ టాక్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్స్, ప్రైవేట్ జూనియర్ కాలేజ్లో పనిచేసే లెక్చరర్స్, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో పనిచేసే లెక్చరర్స్కి చాలా చాలా యూస్ఫుల్. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అందరు మిత్రులకు షేర్ చేయండి. మనం ఏదైనా కాలేజీలో 5 ఇయర్స్ కంటిన్యూస్గా వర్క్ చేసి మానేసిన, లేదు రిజైన్ చేసిన, ఏదైనా డిజేబిలిటీ వలన మానేసిన, అకస్మాత్తు చనిపోయినా మనకు ఆ కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి గ్రాట్యుటీ పేరుతోటి డబ్బులు వస్తాయని ఎంతమందికి తెలుసు? చాలా మంది లెక్చరర్స్ తెలియదు. నేను అదే ఈ నారాయణ కాలేజ్‌లో వర్క్ చేసి గ్రాట్యుటీ మీద నేను అమౌంట్ తీసుకున్నా. చాలా మంది మిత్రులు నారాయణ కాలేజ్‌లో అప్లై చేసి గ్రాట్యుటీ తీసుకున్నారు. కొన్ని కాలేజ్ వాళ్ళు అసలు గ్రాట్యుటీ ఇవ్వట్లేదు. అసలు ఈ గ్రాట్యుటీ అమౌంట్ ఎంతొస్తది? ఎవరికొస్తది? ఎట్లా అప్లై చేయాలి? ఒకవేళ మేనేజ్మెంట్ రిజెక్ట్ చేస్తే ఏం చేయాలి? అవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఫ్యామిలీ లైఫ్‌ని ఆహ్, సాక్రిఫై చేసి మేనేజ్మెంట్‌కి వర్క్ చేసినాం. వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవడానికి మనం కూడా ఒక కారణమైనాం. మనకు తెలియకుండా చాలామంది లెక్చరర్స్‌కి, టీచర్స్‌కి ఈ విషయం తెలియదు. ఎందుకంటే మనం పడ్డ కష్టానికి ఫలితం అనేది అది లేబర్ కమిషనర్ లేదా సుప్రీం కోర్ట్ మనకిచ్చిన అవకాశం ఇది. 100% ఏ మేనేజ్మెంట్ అయినా కంపల్సరీగా ఇవ్వాల. అసలు గ్రాట్యుటీ అంటే ఏంటి? ఎవరికొస్తది? ఎంతొస్తది? ఎట్లా అప్లై చేయాలి? ఒకవేళ మేనేజ్మెంట్ ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన అందరి మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ చూడండి. వాట్ ఈస్ గ్రాట్యుటీ? Gratuity is a lump sum money paid by employer to an employee as a reward for long service. ఎంప్లాయర్ అంటే కాలేజ్ ఆర్ స్కూల్ మేనేజ్మెంట్. ఎంప్లాయీ అంటే మనం వర్క్ చేసిన వాళ్ళం. ఒక లాంగ్ స్టాండర్డ్‌లో అంటే టర్మ్‌లో మనం వర్క్ చేసినప్పుడు మనకు రివార్డ్‌గా వచ్చే మనీ గ్రాట్యుటీ. ఇది ఎప్పుడొస్తదంటే గివెన్ ఎట్ రిటైర్మెంట్, రిజిగ్నేషన్, డెత్ అండ్ డిజేబిలిటీ. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 యాక్ట్ ప్రకారం మనకు అమౌంట్ వస్తది. ఇక్కడ చూడండి. ఆర్ ప్రైవేట్ స్కూల్ ఆర్ కాలేజ్ టీచర్ ఎలిజిబుల్? యెస్, ఫుల్లీ ఎలిజిబుల్. ఎర్లియర్ కన్ఫ్యూజన్ ఎగ్జిస్టెడ్ బట్ ఆఫ్టర్ అమెండ్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, టీచర్స్ ఆర్ ట్రీటెడ్ యాస్ ఎంప్లాయీస్ అండర్ ద యాక్ట్. ప్రైవేట్ స్కూల్స్ మస్ట్ పే. కాబట్టి ప్రైవేట్ స్కూల్‌లో పనిచేసిన కాలేజీ లేదా డిగ్రీ కాలేజ్‌లో పనిచేసినా మనకు గ్రాట్యుటీ వర్తిస్తది. కాబట్టి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు గ్రాట్యుటీ అప్లైస్ టు టీచర్స్ వర్కింగ్ ఇన్ ద ఇన్‌స్టిట్యూట్ విత్ 10+ ఎంప్లాయీస్. అంటే మనం వర్క్ చేసిన ఇన్‌స్టిట్యూట్‌లో 10 కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటే మనకు ఆ గ్రాట్యుటీ మనం ఎలిజిబుల్. నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి. మినిమమ్ సర్వీస్ రిక్వైర్డ్. అంటే మనం ఎంత కాలం ఆ కాలేజ్‌లో గాని, స్కూల్‌లో వర్క్ చేసి ఉండాలి. మినిమమ్ ఆఫ్ 5 ఇయర్స్ కంటిన్యూయస్ సర్వీస్. అంటే బ్రేక్ లేకుండా కంటిన్యూయస్‌గా చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే కొన్ని కోడ్స్ మనం 4 ఇయర్స్ 240 డేస్ ఉన్న ట్రీటెడ్ యాస్ ఎ 5 ఇయర్స్. నెక్స్ట్ వన్. ఎక్సెంప్షన్స్ ఏంటంటే ఒకవేళ చనిపోతే కంప్లీట్‌లీ డిజేబుల్డ్ అయితే దానికి మినిమమ్ పీరియడ్ అంటూ ఏం లేదు. అంటే 1 ఇయర్ చేసినా నీకు డబ్బులొస్తాయి. నెక్స్ట్ వన్. కండిషన్ టు గెట్ గ్రాట్యుటీ. ఇక్కడ చూడండి. వర్కింగ్ స్కూల్ కాలేజ్ విత్ 10 ఆర్ మోర్ ఎంప్లాయీస్ ఉండాలి. కంప్లీట్ కంటిన్యూయస్ సర్వీస్, నో మేజర్ బ్రేక్. లీవ్ ద జాబ్ డ్యూ టు రిటైర్మెంట్, రెసిగ్నేషన్, టర్మినేషన్, డెత్ ఆర్ డిజేబిలిటీ. దాంతోపాటు మనం మానేసిన, వాడు తీసేయకుండా మనం మానేసినా కూడా డబ్బులు వస్తాయి, గుర్తుంచుకోండి. హౌ గ్రాట్యుటీ ఈస్ క్యాలిక్యులేటెడ్? మనకు ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి గుర్తు చేసుకోండి. మనం కాలేజీలో ఎప్పుడైతే స్కూల్‌లో మానేసినామో ఆ లాస్ట్ బేసిక్ సాలరీ ఎంత ప్లస్ డిఏ, దాన్ని 15తో మల్టిప్లై చేసి
ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసినామో దాంతో మల్టిప్లై చేసి డివైడెడ్ బై 6 చేస్తే నీకు ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ మానేసినప్పుడు ఆ స్కూల్‌లో సాలరీ 30,000 అనుకుందాం. మనం 10 ఇయర్స్ వర్క్ చేసాం. 30,000 ఇంటూ 15 ఇంటూ 10 డివైడెడ్ బై 6 చేస్తే 1.73 లాక్స్ వస్తాయి. చూడండి, ఒక 30,000కే ఇంత అమౌంట్ వస్తది. నేను చూసా కొన్ని కాలేజీలో, చైతన్య లాంటి కాలేజీలో 10 ఇయర్స్, 15 ఇయర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. బట్ అదే కాలేజీలో ఇప్పుడు గ్రాట్యుటీ ఇవ్వకుండా ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వరో చూద్దాం. దానికి నేను నేను నా హెల్ప్ ఉంటది మీకు. ఇది మనం గ్రాట్యుటీ ఎలా కాలిక్యులేట్ చేస్తాం చూస్తాం. మాక్సిమం గ్రాట్యుటీ లిమిట్ ఏంటంటే నీకొచ్చే అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ నీ సాలరీ 2 లాక్స్ ఉంది మానేసినప్పుడు. ఓ 10, 15 ఇయర్స్ 20 లాక్స్ కంటే ఎక్కువున్నా కానీ మాక్సిమం ఎక్కడి వరకు వస్తదంటే టాక్స్ ఫ్రీ అమౌంట్, అది కూడా నువ్వు టాక్స్ పే చేయాల్సిన అప్ టు 20 లాక్స్ వరకు వస్తది. నెక్స్ట్ వన్, హౌ టు క్లెయిమ్ గ్రాట్యుటీ. ఇలా ఎలా క్లెయిమ్ చేస్తా అంటే, ఒకటి సబ్మిట్ ఫార్మ్ 1 టు ఎంప్లాయర్. ఎంప్లాయర్‌కి మనం ఫార్మ్ 1 సబ్మిట్ చేయాలి. డూ ఇట్ విత్ 30 డేస్ లీవింగ్ ద జాబ్. అలా ఏం లేదు, 30 డేస్ కాదు, 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎంప్లాయర్ రెస్పాన్స్ ఏంటంటే, ఎంప్లాయర్ అంటే ఎవడైతే మేనేజ్మెంట్ ఉందో మస్ట్ యాక్సెప్ట్ అండ్ క్యాలిక్యులేట్ ద అమౌంట్ పే విదిన్ 30 డేస్. ఓకే, ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ రిఫ్యూజ్ చేసింది అనుకోండి, మనం కంట్రోలింగ్ అథారిటీ, లేబర్ డిపార్ట్మెంట్, లేదంటే ఫైల్ ఏ కంప్లైంట్ యూజింగ్ ఫార్మ్ ఎన్, అప్రోచ్ లేబర్ కమిషనర్ అండ్ ఫైల్ ఏ కేస్ ఇన్ లేబర్ కోర్ట్. ఓకే, దానికి కూడా నేను ప్రొసీజర్ చెప్తా. నెక్స్ట్ వన్, ఇఫ్ స్కూల్స్ అండ్ కాలేజ్ రిఫ్యూజ్ టు పే, ఎంప్లాయర్ మస్ట్ పే విత్ ఇంట్రెస్ట్ ఇఫ్ డిలేడ్. మనం అప్లై చేసిన ఇవ్వకపోతే ఎంత డిలే చేస్తే దానికి ఇంట్రెస్ట్ కూడా పే చేయాల. నాన్ పేమెంట్ ఈస్ ఇల్లీగల్ అఫెన్స్. ఫైల్ ఏ కంప్లైంట్ ఇన్ లేబర్ ఆఫీస్, సెండ్ లీగల్ నోటీస్. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తెలవక కొంతమంది 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయిపోయింది, 4 ఇయర్స్ కూడా అయిపోయిన వాళ్ళు కూడా మానేసి మనకు తెలియదు. నేను నారాయణలో మానేసిన, అప్లై చేసిన, నాకు 3 lakhs వచ్చినాయి. అట్లా చాలా మంది మిత్రులు ఈ మధ్య రీసెంట్గా అప్లై చేస్తున్నారు. కెన్ యూ క్లెయిమ్ గ్రాట్యుటీ ఆఫ్టర్ 2 ఇయర్స్? ఎస్, యూ కెన్ స్టిల్ క్లెయిమ్. అండర్ పేమెంట్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 దెర్ ఈస్ నో స్ట్రిక్ట్ లిమిటేషన్ పీరియడ్ టు క్లెయిమ్ గ్రాట్యుటీ. అర్థమైంది కదా? లిమిటేషన్ ఏం లేదు. నువ్వు 2 ఇయర్స్ క్రితం మానేసినావా, 3 ఇయర్స్ క్రితం మానేసినావా, 4 ఇయర్స్ క్రితం మానేసినా నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫైనల్ అడ్వైస్, నా అడ్వైస్ ఏంటంటే, కీప్ రికార్డ్స్, అపాయింట్మెంట్ లెటర్, సాలరీ స్లిప్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఓకే, మనం నారాయణ కానీ చైతన్యకి ఎనీ మేనేజ్మెంట్, ఎనీ ప్రైవేట్ స్కూల్, కాలేజీలో వర్క్ చేసిన 100% అపాయింట్మెంట్ లెటర్ చాలా మందికి ఇవ్వరు వాళ్ళు. అపాయింట్మెంట్ లేకపోయినా మనకి పే స్లిప్స్ ఉంటాయి, ఐడి కార్డ్ ఉంటుంది, ఐడి నెంబర్ ఉంటుంది, వాటితోటి. చూడండి, ఇఫ్ మేనేజ్మెంట్ డినైస్, డోంట్ బిలీవ్ ఇట్, యూ కెన్ లీగల్లీ రికవర్ విత్ ఇంట్రెస్ట్. కాబట్టి ఇమీడియట్గా మీరు, మనం ఈ ఫామ్ ఫిల్ చేసి అప్లై చేయటం మీకు అంత కొత్త అనిపిస్తే మీరు ఏదైనా ఒక లాయర్ని అప్రోచ్ కాండి. ఇది ఈజీ మెథడ్ అంట. లాయర్ ఏం చేస్తాడంటే లీగల్ నోటీస్ పంపిస్తాడు వాళ్ళకి. లీగల్ నోటీస్ పంపించిన తర్వాత 100% మీకు అమౌంట్ వస్తుంది. మీకు ఎలాంటి ఎగ్జిస్టెన్స్ అంటే ఎలాంటి హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయండి. నేను కూడా మీకు కొంతమంది లాయర్ గైడ్ చేస్తాను. నా నంబర్ వచ్చి 9912347969. ఎందుకంటే మీరు ఎవరు కూడా దీనికి ఎలాంటి భయపడిన అవసరం లేదు. మనం మానేస్తాం, మనం పడ్డ కష్టానికి అది గవర్నమెంట్ కల్పించిన అది లిమిట్, దాన్ని మనం తీసుకుందాం. ఎవరైతే మీరు చూడండి, నాట్ ఓన్లీ నారాయణ చైతన్య, ఏదైనా స్కూల్స్ కానీ, ప్రైవేట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఏ స్కూల్లో వర్క్ చేసినా మనం గ్రాట్యుటీకి ఎలిజిబుల్. ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి, అమౌంట్ వస్తుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోలకి డీజేఆర్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.